శ్రీ పెద్దాపూర్ మల్లన్న స్వామి జాతర కాముడు పుణ్యం అయినాక వచ్చే నెక్స్ట్ సండే జాతర జరగడం జరుగుతుంది. ఈ సంవత్సరం వచ్చేసి మార్చి 7న దేవుడి కళ్యాణం శనివారం రోజున నిన్న కళ్యాణం జరగడం జరిగింది. కళ్యాణం తెల్లారే బోనాల పండుగ ఈ రోజు సండే రోజు జరగడం జరుగుతుంది. దాదాపుగా వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి భక్తులు రావడం జరుగుతుంది. కొన్ని లక్షల సంఖ్యలో రావడం జరుగుతుంది. 90,000 నుంచి 1,00,000 బోనాలు ఖచ్చితంగా రావడం జరుగుతుంది. దాదాపుగా ఒక 3 గంటల సేపు ఒకే చోటు తిరిగి అందరు వెళ్ళిపోవడం జరుగుతుంది. అయినా 3 గంటలైనా ఈ బోనాల సంఖ్య తగ్గదు. అది లెక్క ఎవరికి వెలువడం లేదు. స్వామివారికి మొక్కుబడిగా వెంట్రుకలు తలనీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. గొర్రె పిల్లలు, కొబ్బరికాయలు, స్వామివారికి పట్నాలు చేయడం జరుగుతుంది. కొన్ని లక్షల మంది దర్శనం చేసుకోవడం జరుగుతుంది. పెద్దాపూర్ గ్రామమైన మిట్పల్లి మండల్ పెద్దాపూర్ గ్రామంలో జగిత్యాల జిల్లా డిస్టిక్ లో ఈ పెద్దాపూర్ మల్లన్న దేవుడు అంటే ఇరవేల్పుల అన్ని మా తాత ముత్తాతల నుంచి కూడా మా బ్రహ్మాండమైన జనం వస్తుంది. ఎందుకంటే లక్షలాది మంది ఇప్పుడు మేము ఫస్ట్ 10-20 బోనాలతో చాలైన జాతర ఇలా 1,00,000 బోనాల దాకా వెళ్ళిపోయింది. 50-100 మంది అయితే జనము ఇలా 3 లక్షల మంది జనం దాకా వెళ్ళిపోయింది. కాబట్టి అంచెలంచెలుగా ఎదుగుతుంది. కాబట్టి మాకు కొంగు మంగళారం కొమ్మరెడ్డి మల్లన్న ముట్టింది ముత్యం పట్టింది పోవడం కొంగు బంగారం అందరు చూస్తారు. జనం కూడా అందరు బాగా ఎక్కువ ఈ మధ్య ఎక్కువైంది. ఎందుకంటే అనుకున్నట్టు అవుతుంది. ప్రతి ఒక్క భక్తులు కూడా ఎంత దాతలు ఉన్నారు కట్టండి ఎండోమెంట్ పరిధి తీసుకున్నారు. దీనికి మంచిగా డెవలప్ చేస్తున్నాం. ఇప్పుడు నన్ను ఈ సంవత్సరం చైర్మన్ ఉన్నా మంచిగా నడుస్తుంది. ఇప్పటికైతే ఆ భక్తులకు కానీ తాగునీటి సౌకర్యం కానీ శానిటరీ సౌకర్యం కానీ చాలా మజ్జిగ ప్యాకెట్లు కానీ ట్రాఫిక్ ఇబ్బందులు కానీ ఎలాంటివి లేవు. ఇప్పటికైతే ఈ జాతరకు తెలంగాణనే కాక 4 రాష్ట్రాల నుంచి జనం వస్తారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, పూణే తదితర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వీక్షిస్తారు. దాదాపు 3 లక్షల జనం వస్తుంది. 3 లక్షల జనము. అంతేగాక మన భారతదేశంలోనే మొట్టమొదటి జాతర ఇది. ఏకకాలంలో 1,00,000 బోనాలు తిరగడం ఒక్క మా పెద్దాపూర్ జాతర తప్ప ఎక్కడ కూడా లేదు. ఇది మా పెద్దాపూర్ జాతర విశిష్టత. ఈ ఒక దాదాపు 3 లక్షల జనం వస్తారు. ఇసుకేస్తే రాలన్నంత జనం ఉంటది. మా జాతర ప్రతి మార్చిలో పౌర్ణమి తర్వాత వచ్చే నెక్స్ట్ సండే వస్తుంది. ఈ జాతరకు మల్లన్న స్వామి కోరుకున్న వారికి మొక్కులు తీర్చేవాడని నమ్మకంతో రోజు రోజుకు జనం పెరుగుతున్నారే తప్ప తగ్గడం లేదు. ఇది మా మల్లన్న స్వామి దయ అందరికీ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.